నమస్తే, నేను మీ హరిత. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వీటిలో ఏటా 80,000 మంది వరకు పాస్ అవుతున్నారు. అయితే సగం మందికి పైగా వాళ్లకు తగ్గ జాబ్స్ రావడం లేదు. అంటే టెక్నికల్ స్కిల్స్ ఉండడం లేదు. ఎలాంటి స్కిల్స్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అసలు ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి 20 ఇయర్స్కు పైగా ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న పనిచేసిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇంతకుముందు చెప్పినట్టు 300 కాలేజీలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండగా 80,000 మందికి పైగా స్టూడెంట్స్ బయటికి వస్తున్నారు, పాస్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళకు టెక్నికల్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటారు? సో జనరల్గా మీరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 75,000 ప్లస్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. కాలేజ్ ఏ స్కిల్స్ నేర్పిస్తుందంటే జనరల్గా ఏంటంటే టెక్నికల్గా కాకుండా వాళ్ళ అకాడమిక్ వల్ల ఆ కాలేజెస్లో మొత్తం అకాడమిక్ వేగా చెప్తారు. బట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, టెక్నికల్ స్కిల్స్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా కాలేజ్లో ఆ కరికులం మాత్రం అప్డేట్ అవ్వట్లేదు. మేబీ ఇట్ టేక్స్ టైం. సో ఆ గ్యాప్ అయితే 100%గా స్టూడెంట్స్ పైన ఉంది. సో ఆ స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలంటే డెఫినెట్గా ఇంటర్వ్యూ రెడీనెస్ స్కిల్స్ అవ్వచ్చు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఆర్ మాక్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు. ఇవన్నీ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా వాళ్ళ స్కిల్స్ ఉంటేనే వాళ్ళు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేసి జాబ్ కొట్టవచ్చు. సో ఈ గ్యాప్ని వీక్యూబ్ అనేది ఫిల్ చేస్తుంది. ఇంజనీరింగ్ పాస్ అవ్వగానే, లేదా వీక్యూబ్ అంటే డిగ్రీ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటుంది కదా, డిగ్రీ పాస్ అవ్వగానే వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే సో జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్కి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేర్చుకున్నామా వెళ్ళిపోయామన్నట్టు జనరల్గా స్టూడెంట్స్ అదే మైండ్ సెట్ ఉంది. ఎందుకంటే నేను కూడా అదే ఏజ్ నుంచి వచ్చాను కాబట్టి. సో జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అంత ఈజీగా జాబ్స్ రావట్లేదు అంటే మీకు స్కిల్స్ లేకపోతే. సో డెఫినెట్గా స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఏ కంపెనీ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తేనే జాబ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే డెఫినెట్గా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అవ్వచ్చు, మాక్ ఇంటర్వ్యూస్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, అండ్ అసెస్మెంట్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే విధంగా ఉంటుంది. సో వీక్యూబ్ అనేది ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. జనరల్గా ఐటీ ఇండస్ట్రీకి పనికి వచ్చే ట్రైనింగ్ ఇవ్వడానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటారు? సో జనరల్గా ఇన్స్టిట్యూట్లు అయితే చాలా ఉన్నాయి, బట్ బెస్ట్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అగైన్ క్వాలిటీ ట్రైనింగ్ ఒకటే కాదు, జనరల్ క్వాలిటీ ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అనేది మనం వేల మీద లెక్క పెట్టవచ్చు. సో వీక్యూబ్ ఏంటి అంటే క్వాలిటీతో పాటు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తుంది. సో దాంట్లో మెయిన్ ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్గా ఒక స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కెరియర్ని బిల్డ్ చేసే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. లైక్ టెక్నికల్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ యాప్టిట్యూడ్ ఫ్రెషర్స్కి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఓకే, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. సో ఇవన్నీ మేము నేర్పించేసి వాళ్ళని కెరియర్ని బిల్డ్ చేస్తాం. మీరు వీక్యూబ్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఎందుకు మీ దాంట్లోనే జాయిన్ అవ్వాలి? అంటే మీకున్న స్పెషాలిటీ ఏంటి? డెఫినెట్గా మా వీక్యూబ్లో ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్, మా వీక్యూబ్లో అందరూ ఐటీలో వర్క్ చేసిన ప్రొఫెషనల్ ఐటీ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళ వర్క్ చేసే వాళ్ళు ఏదైతే కంపెనీస్లో వర్క్ చేస్తారో వాళ్ళు రియల్ టైం ఎక్స్పోజర్ ఉంది కాబట్టి స్టూడెంట్స్కి ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ద ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ మేము టెక్నికలే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలా ఎలాంటి ప్రాజెక్ట్స్ అడుగుతారు, ఆ ప్రాజెక్ట్స్ని ఎలా మీరు వర్క్ఫ్లోగా చెప్పాలి, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి ఛాలెంజెస్, ఇవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఒక ఇంటర్వ్యూలో స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. సో ఈ బేస్గా ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ప్రతి కోర్స్లో మేము ఏ ఇంటిగ్రేషన్తో చెప్తున్నాం, అలానే ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్, ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ అండ్ డైలీ టాస్క్లు కూడా ఇస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా ఒక ఇంటర్వ్యూ రెడీ అవుతారు, అలానే కంపెనీ రెడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ వీక్యూబ్ అనేది వీక్యూబ్లో నేర్చుకోవాలి. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, టైం పీరియడ్ ఎలా ఉంటుంది? వీక్యూబ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫుల్ స్టాక్, డేటా సైన్స్, AWS DevOps, మల్టీక్లౌడ్ DevOps, డేటా ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్, ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ టెక్నాలజీస్ కొన్ని కోర్సెస్ 4 to 6 months వరకు పీరియడ్లో ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఏది కావాలనుకుంటే ఆ కోర్సులో మీరు అంటే జాయిన్ చేయించుకుంటారా, లేకుంటే వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు దేంట్లో
దేంట్లో జాయిన్ అయితే బెటర్ అనేది మీరు ఆలోచించి చేస్తారా ఏంటన్నట్టు? ఎస్, ఒక స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్లో స్టెప్ ఇన్ అయినప్పుడు ఆ స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేసేసుకొని ఫస్ట్ ఏ దాని మీద అడాప్టబిలిటీ ఉంటుంది, ఏది కేపబిలిటీ అని చూసుకొని వారికి ఆ సజెషన్ ఇస్తాం. సో చాలామందికి ఏమవుతుందంటే కొంతమందికి కోడింగ్ అనేది భయం ఉంటుంది. సో కోడింగ్ ఒకటే ఐటీ కాదు, కోడింగ్ లేకుండా నాన్ కోడింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి కోర్సెస్ కూడా మేము సజెస్ట్ చేసి వాళ్ళని తీసుకుంటాం. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అంటే ఎలాంటి కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంది? వీక్యూబ్లో ఏ కోర్సులో ఎక్కువ జాయిన్ అవుతున్నారు? జనరల్గా ప్రోగ్రామింగ్ అనేది చాలా హై డిమాండ్లో ఉంది. లైక్ పైథాన్, ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఏఎంఎల్. ఇప్పుడు ప్రతి కాలేజ్లో డేటా సైన్స్, ఏఎంఎల్ అనేది చాలా హ్యూజ్ డిమాండ్లో ఉంది. అలానే పైథాన్, జావా, ఫుల్ స్టాక్, సైబర్ సెక్యూరిటీ కూడా ఈ మధ్య చాలా ఫుల్ డిమాండ్లో ఉంది. సో ఇవన్నీ కోర్సెస్ చాలా డిమాండ్ ఉంది. నౌ మల్టీ క్లౌడ్ అండ్ AWS DevSecOps కూడా చాలా డిమాండ్లో ఉంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ క్లౌడ్కి మూవ్ అయ్యాయి కాబట్టి క్లౌడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్కి తెలియంది ఏంటంటే కోడింగే ఐటీ అనుకుంటారు. నాన్ కోడింగ్ కూడా ఇలా క్లౌడ్ అండ్ డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్ కూడా చాలా హ్యూజ్ డిమాండ్లో ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మీ దాంట్లో జాయిన్ అయ్యి ఒక కోర్సులో వీక్యూబ్లో జాయిన్ అయ్యి ప్లేస్మెంట్ కూడా మీరే ఇప్పిస్తారు కదా? Yes. అంటే ఎంత % ఇప్పించగలరు? సో జనరల్గా ఎలా ఇప్పించగలుగుతున్నారు? జనరల్గా ఎలా ఉంటుందంటే ప్లేస్మెంట్స్ అండ్ గ్యారంటీ కాదు, జస్ట్ డిఫరెంట్గా ప్లేస్మెంట్స్ రెడీ అయ్యే విధంగా మేము చేసుకుంటాం. ఒక స్టూడెంట్ అంటే వేరే కంపెనీస్తో టైఅప్ అయ్యారేమన్నా? చాలా కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం. మనం ఒక స్టూడెంట్ని ఆ కంపెనీ రెడీ చేసే విధంగా మేము ట్రైన్ చేస్తాం. సో వన్స్ ఆ స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ వచ్చాక ఆ ప్లేస్మెంట్స్ జనరల్గా మా కంపెనీలోనే ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ అవుతాయి అండ్ స్టూడెంట్స్ విల్ గో ఫర్ ద డ్రైవ్ అండ్ దే గాట్ సెలెక్టెడ్. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కంపెనీస్ వాళ్ళ స్టూడెంట్స్ పిలుస్తే అక్కడ వెళ్ళేసి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. సో ఐ కెన్ సే మా కంపెనీలో వచ్చే 78% సక్సెస్ రేట్ అయితే ఉంది ప్లేస్మెంట్స్లో. ఇప్పటి వరకు ఎంతమందికి ప్లేస్ ఇప్పించగలిగారు? సో జనరల్గా నేను ఎగ్జాక్ట్ కౌంట్ చెప్పలేను కానీ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ సో తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇన్స్టిట్యూట్ లేనన్ని ప్లేస్మెంట్స్ అయితే మేము ఇప్పించాం. అది ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను వీక్యూబ్లో. అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు స్టూడెంట్స్, ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినా, డిగ్రీ కంప్లీట్ అయినా, అలాంటి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎప్పుడూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే హై డిమాండ్ ఉన్న ఇండస్ట్రీనే కదా. అందులో మీరు 21 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఈ 21 ఇయర్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటి? స్టూడెంట్కి ఎప్పుడైనా సరే ఏంటంటే అడాప్టబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ రోజు ఒక టెక్నాలజీ వస్తుంది, రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది, ఇంకో రోజు ఇంకో టెక్నాలజీ వస్తుంది. స్టూడెంట్ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి 100% ఐటీ ఇండస్ట్రీలో. సో ఒక టూల్ నేర్చుకున్నామా అదే టూల్లో మనం కెరియర్ మొత్తం ఎండ్ అవుతుందా అంటే అలా ఉండదు. సో డెఫినెట్గా ఐటీ ఇండస్ట్రీలో అడాప్టబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎంఎల్ గురించి మాట్లాడాను అనుకోండి. ఏఎంఎల్ నేర్చుకున్నాక ఫ్యూచర్లో ఏఎంఎల్లోనూ మళ్ళీ అడాప్టబిలిటీ లాగా చాలా టూల్స్ కూడా వస్తాయి, అడాప్ట్ చేసుకునే ఉండాలి. సో డెఫినెట్గా స్టూడెంట్స్ అనేది ఎప్పటికీ కంటిన్యూస్ లెర్నింగ్తో పాటు టూల్స్ నేర్చుకుంటే ఈజీగా జాబ్ కొట్టచ్చు. అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చాలామంది వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఉన్నారు కదా. కంటిన్యూస్ ట్రైనింగ్ మోటివేషన్ ఉంటుందా స్టూడెంట్స్ పైన? ఎస్, డెఫినెట్గా అండి. సో మా స్టూడెంట్ సక్సెసే మాకు మోటివేషన్ జనరల్గా. ఓకే, సో ఒక స్టూడెంట్ మా దగ్గర వచ్చినప్పుడు వెళ్ళే ముందు ఒక ఆఫర్ లెటర్ తీసుకెళ్తే అదే మాకు పెద్ద మోటివేషన్. ఓకే, సో డెఫినెట్గా మా మేనేజ్మెంట్ అవ్వచ్చు, దే ఆర్ కంటిన్యూస్ మోటివేటర్స్ అండ్ మోర్ ఓవర్ వీ ఆల్సో లెర్న్. జనరల్గా లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ అ ట్రైనర్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కూడా మేము కంటిన్యూస్ లెర్నింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి బెటర్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాం అండ్ బెటర్ ఇస్తాం కూడా. ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇప్పించాము అని చెప్తున్నారు కదా. ఏంటి, ఎలా ఇప్పించగలుగుతున్నారు? సీక్రెట్ ఏమైనా చెప్తారా ఈరోజు మాకు? అదేం సీక్రెట్ ఏం లేదండి. జనరల్గా ఏంటంటే మేము చాలా ఫోకస్డ్గా ఉంటాం. ఒక స్టూడెంట్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చే వరకు కంటిన్యూస్గా మెంటరింగ్ అయితే జరుగుతుంది. లైక్ డెఫినెట్గా టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్లేస్మెంట్ ఓరియంటేషన్ సెషన్స్ జరుగుతాయి, గట్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తాం, ఇంటిగ్రేషన్తో పాటు కోర్సెస్ నేర్పిస్తాం. డెఫినెట్గా ప్రతి చోట మేము అసెస్మెంట్స్ అవన్నీ ఇచ్చి కంపెనీ రెడీ చేస్తాం. ఎప్పుడైతే స్టూడెంట్స్ కంపెనీ రెడీ అవుతారో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ని కంపెనీస్ పిక్ చేస్తాయి. సో ఫోకస్డ్గా మేము చేస్తాం. మా వీక్యూబ్ అంటే జస్ట్ ట్రైనింగే కాదు, ప్లేస్మెంట్స్ హబ్గా మారాలని మా ఉద్దేశం. ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా వందలాది ఉన్నాయి చుట్టుపక్కల, చాలా ఎక్కడ ప్రతి గల్లీలో కూడా ఉన్నాయి చెప్పాలంటే. సో అక్కడ కూడా నేర్చుకొని మంచి జాబ్ కొట్టొచ్చు కదా. వీక్యూబ్లో నేర్చుకుంటే ఏంటి అని. సో చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు. డెఫినెట్గా వీక్యూబ్ ఈజ్ అ యూనిక్ అండి. వీ ఫాలో ప్రాసెస్.
సో ఒక స్టూడెంట్స్కి సక్సెస్ అవ్వాల్సిన ఏ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఎస్ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ ప్రతి ట్రైనర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అండ్ మేము వేరే ట్రైనర్స్ గురించి వేరే ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడలేను. బట్ మా ఇన్స్టిట్యూట్లో ట్రైనర్స్ అనేది ఒకరే ఉంటారు మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో కొన్ని ఇన్స్టిట్యూట్లు అంటే ఇవాళ స్టార్ట్ చేశారనుకుంటే రేపు మళ్ళీ 1 month తర్వాత వేరే ట్రైనర్ వచ్చాయి. బట్ ఇక్కడ అలా కాదు, కంటిన్యూస్గా ఒకటే ట్రైనర్ విల్ టేక్ కేర్. అండ్ మోర్ ఓవర్ ఎస్ డెఫినెట్గా ట్రైనర్ విజిబిలిటీతో, ట్రైనర్ 1-to-1 కాంటాక్ట్తో కూడా ప్రతి స్టూడెంట్తో మాట్లాడి వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, దీంట్లో వీక్నెస్ ఉన్నారు, ఆ వీక్నెస్ పట్టుకొని మేము దాని మీద నడిపిస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. చాలా చెప్పామా వెళ్ళిపోయామా కాకుండా ఒక స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసేసి ఆ స్టూడెంట్లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, దీంట్లో ల్యాక్ అవుతున్నారు, ఆ ల్యాక్ తీసేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ని మేము బెనిఫిట్ చేస్తాం. అండ్ ఎస్ డెఫినెట్గా సపరేట్గా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి మాకు, యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా చూపెడతాం. అండ్ డెఫినెట్గా మాక్ ఇంటర్వ్యూస్, దట్ ఈస్ అ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పటివరకు స్టూడెంట్స్ ఏంటి ఎగ్జామ్స్ జనరల్గా ఎగ్జామ్ పేపర్ పెన్ రాశారు, బట్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హీ నీడ్ టు డిస్కస్ దట్, హీ నీడ్ టు టెల్ ద ఆన్సర్స్ క్లియర్లీ. సో ఆ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్ అ గేమ్ చేంజర్. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మీరు మాట్లాడాలి, ఇవన్నీ మాక్ ఇంటర్వ్యూస్లో విల్ గెట్ పర్ఫెక్ట్లీ. సో ఇవన్నీ ప్రాజెక్ట్ బేస్గా ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా క్రాక్ చేసే విధంగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వీక్యూబ్ ఈజ్ ఐ కెన్ సే వీక్యూబ్ చాలా కంపెనీస్తో టైప్ అయి ఉన్నాయి కాబట్టి ఎస్ డెఫినెట్గా ఇన్ని ప్లేస్మెంట్స్ ఇప్పించగలుగుతున్నారు. ఎస్ కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ మాకు ఇంకో ప్రౌడ్ అంటే మూమెంట్. దీనిలో జాయిన్ అయితే ఒకటి విన్నాను, జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ అని. ఎస్ అంటే ఆబ్వియస్ మీరు 100% గ్యారంటీ ఇవ్వట్లేదు కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ అఫీషియల్గా అయితే మేము చెప్పాం కానీ 100% ప్రతి స్టూడెంట్కి ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ 70-80% సక్సెస్ రేట్ అయితే మా ప్లేస్మెంట్లో ఉంది. నాకు చిన్న డౌట్ అడగవచ్చా? ఎస్ ఎస్ జాబ్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఆ జాబ్ నిలబెట్టుకోవడం కూడా ఇంకో ఎత్తు కదా. డెఫినెట్లీ. దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కొందరు మధ్యలోనే కంపెనీ తీసేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ఇప్పుడు మార్కెట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. జనరల్ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ ఐ మీన్ ఎంప్లాయీస్ని తీసేసుకుంటారు. దాని తర్వాత ప్రాజెక్ట్స్ రాకపోయే విధంగా వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ బట్ అంటే టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం కూడా ఒక కారణం కదా. ఎస్ టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం కారణం. అండ్ మోర్ ఓవర్ కంపెనీ రెడీ లేకపోవడం కూడా కారణం. టెక్నికల్ స్కిల్స్ వేరే అండ్ కంపెనీ రెడీ వేరే. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టెక్నికల్ స్కిల్స్ అంటే ఎస్ ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నామా, మనకు ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చు, బట్ అక్కడ వెళ్ళి చూస్తే సబ్జెక్ట్ నేర్చుకుంది వేరేది ఉంటుంది, ప్రాజెక్ట్ డిజైనింగ్ ప్రాజెక్ట్ వర్క్ఫ్లో వేరే ఉంటుంది. అక్కడ కంపెనీ రెడీ లేకపోవడం కూడా చాలా మైనస్ పాయింట్ ఉంటుంది. సో వీక్యూబ్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ రెడీతో పాటు కంపెనీ రెడీ అనేది 100% చేస్తాం. ఒక ఎంప్లాయీ మా వీక్యూబ్ స్టూడెంట్ తీసుకున్నారనుకోండి, డైరెక్ట్గా ఐ కెన్ సే విత్ ఇన్ ఎ వీక్ హీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్. ఆ విధంగా ట్రైన్ చేస్తాం మేము. మీకు సంబంధించి ఒక పర్సనల్ క్వశ్చన్ అడగవచ్చు. ఎస్ 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 21 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశారు కదా, ఇప్పుడు వీక్యూబ్లో ఎందుకు జాయిన్ అయ్యారు? సో జనరల్గా ఏంటంటే నాకు చాలా ఇయర్స్ నుంచి నాకు టీచింగ్ ప్యాషన్ అనేది ఉంది. సో నేను కంపెనీస్లో చేసినప్పుడు కూడా లాస్ట్ కంపెనీ నాది టెక్ మహీంద్రా, ఆ కంపెనీస్ చేసినప్పుడు చాలా మందికి నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని. మా సబ్జెక్టులను కేటీ అవ్వచ్చు ఆర్ టౌన్ హాల్లో ట్రైనింగ్స్ అవ్వచ్చు, ఇలా చాలా చేసేవాడిని. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ సక్సెస్ వచ్చినప్పుడు మనకు ఇంత రికగ్నిషన్, ఇంత హ్యాపీనెస్ అనేది ఒక జాబ్లో అయితే ఉండదు డెఫినెట్గా. సో ఇప్పుడు నేను వీక్యూబ్లో ఏంటంటే వీక్యూబ్ ఈజ్ అ వాస్ట్, ఓకే వీక్యూబ్ ఈజ్ అ వాస్ట్ అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్, ఓకే. సో దానివల్ల అడ్వాంటేజ్ ఇంతమందిని నేను కెరియర్ బిల్డ్ చేస్తున్నాను అనేది చాలా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది. ఒక స్టూడెంట్స్ వెన్ ఎవర్ హీ గోస్ టు ఎనీ కంపెనీ అండ్ గెట్ ఏ ఆఫర్ లెటర్ రైట్, వాళ్ళ కళ్ళల్లో ఆనందం అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ మాకు కాల్ చేసి వారు మా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఆ లెవెల్. వర్క్ ఇండస్ట్రీ ఐటీ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ దానికంటే ఇప్పుడు దీంట్లో మీరు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మీ స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకుంటే ఆ ఆనందం, ఆ ఎక్స్పీరియన్స్ అది వేరే లెవెల్లో ఉంటుందో చెప్పలేము, చాలా వేరే లెవెల్లో ఉంటుంది. వీక్యూబ్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకునే పేరెంట్స్కి, రావాలనుకునే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? వీక్యూబ్ అనేది జస్ట్ నాట్ ఎ ట్రైనింగ్ సెంటర్ అండి. చాలామంది ఇన్స్టిట్యూట్ అని నేమ్ వేస్తారు, బట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్టిట్యూట్ అని చెప్పలేను నేను. ఒక స్టూడెంట్ కెరియర్ బిల్డ్ చేసేది వీక్యూబ్. సో ఆర్ మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే స్టూడెంట్ సక్సెస్ ఈజ్ ఆర్ మెయిన్ గోల్. స్టూడెంట్ సక్సెస్ ఏ విధంగా అవుతారో ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో జనరల్గా ఐటీ ఇండస్ట్రీకి పనికొచ్చే ప్రతి స్కిల్ వీక్యూబ్లో నేర్పిస్తారా? ఎస్ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్టు ఎస్
కంపెనీ రెడీలాగా చేస్తాం. సో అక్కడ ఎంప్లాయర్ కూడా ఇష్యూ రాకుండా ఆ స్టూడెంట్ కెరియర్ని కూడా బిల్డ్ చేసే విధంగా మేము ఒక స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ ఒకసారి అడ్వాంటేజ్. వీక్యూబ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని జాయిన్ అయితే ఇంకా వాళ్ళు అలా అలా ఎదగాల్సిందే, Yes, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. Definitely. దానికి కావాల్సిన అన్ని స్కిల్స్ మీరు నేర్పిస్తారు. ఎస్ డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము ఎంత 100% ఇస్తామో స్టూడెంట్ ఎఫర్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 100%. ఎస్, ఈ రెండు కలిస్తేనే ప్లేస్మెంట్స్ అనేది 100%గా వాళ్ళకి సక్సెస్ అవుతారు. సో మేము ఎంత 100% ఇచ్చినా సరే స్టూడెంట్స్ ఎఫర్ట్ పెట్టకపోతే అక్కడ ఇష్యూ వస్తుంది. బట్ డెఫినెట్గా మేము ఆ విధంగా కూడా స్టూడెంట్స్ని మోల్డ్ చేస్తాం. డిగ్రీ పూర్తయినా ఇంజనీరింగ్ పూర్తయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న ఒక ఎయిమ్ ఉంటే చాలు వీక్యూబ్కి రండి అని చెప్తున్నారు. డెఫినెట్లీ అండి. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేస్తారు. ఎస్ డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.